హలో. హలో. హాయ్. హాయ్. మీ పేరు? శివాని. శివాని గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. ఏం చేస్తుంటారు? 10th. ఎగ్జామ్స్ రాసేసావా? అయిపోయా? శివాని, నెక్స్ట్ ఏ గ్రూప్ తీసుకుందాం అనుకుంటున్నావు? ఇంటర్. అక్క ఇంటరే కానీ ఇంటర్లో బైపీసీ, ఎంపీసీ, హెచ్ఈసి, సిఈసి, ఎఫ్ఆర్సిఎస్, లండన్ ఇలాంటి బోల్డ్ ఉన్నాయి. ఉంటది అన్నీ ఉంటాయి. ఓకే, ఏంటి నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? శివాని, ఎప్పుడైనా నీకు అనిపించిందా ఏంది చదువులు ఇవన్నీ గోలా అని అనిపిస్తూ ఉంటుందా నీకు? చదువులు ఇవన్నీ మనం ఏదో ఆ టైంకి ఎవరైనా అనిపించిందా? అర్థం కాలేదు. ఎప్పుడైనా నీకు స్నేహ అడుగుతుంది ఎప్పుడైనా ఏంటబ్బా ఈ చదువులు గిదువులు ఎందుకు మనకి అని అనిపించిందా? ఓ, నువ్వు గుడ్ స్టూడెంట్ రా నువ్వు? నాలా టాపర్ తాను. నువ్వు టాపరా? ఎక్కడి నుంచి? పైనుంచా కింద నుంచి? పైన కూర్చునేదాన్ని. సో శివాని, ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు హాలిడేస్ లో ఏం చేస్తున్నావు? ఇంటర్ లో ఏ గ్రూప్ తీసుకుందాం అనుకుంటున్నావు? ఎక్కడ చదువుదాం అనుకుంటున్నావు? నీ భవిష్యత్ ఏంటి అసలు? ఏంటి చదువుకుందాం అనుకుంటున్నా. మళ్ళీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో మేము జూ పార్క్ కోసం అన్ని తిరిగేసి వస్తాము. ఎందుకు ఏనుగులు అవన్నీ టీవీలో కనిపిస్తున్నాయి కదా, అక్కడ వరకు వెళ్ళడం. ఉదయ్ ఈసారి వెళ్ళినప్పుడు ఉదయ్ హాయ్ చెప్పు అక్కడ. ఓకే, అక్కడ పక్కనే ఇలా పాముడు వాగుతుంటది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ అవును, మన టాపిక్ అడగలేదు కదా అక్కని. నన్నా మిస్ ఎందుకు? ఎదురుగుండానే ఉన్నాం కదా, మిస్ అవ్వడం ఎందుకు? నన్నా శివాని, ఓకే, నాకు చెప్పింది. నువ్వెందుకు ఎమోషనల్ అవుతున్నావు? శివాని, ఐ లవ్ యూ కూడా. ఐ లవ్ యూ 3 రా. థ్యాంక్ యూ శివాని. హలో, నమస్తే అండి. నమస్కారము. మీ పేరు? నా పేరు శ్రీను మేడం, నేను కోలారం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, చోడవరంలో ఏం ఫేమస్ అండి? చోడవరం ఫేమస్. ఓకే మేడం. చూసావా, శ్రీను గారు మేడం ని గుర్తుపట్టారు. నమస్తే సార్. నమస్తే. అలా కాదు, మీరు చోడవరం నుంచి కాల్ చేస్తున్నారా? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చోడవరం. ఏ చోడవరం అంటే రంప చోడవరం రెండు ఒకటే కదా? కోదాడ. అక్కడ అదే అటువైపు. కోదాడలో కోవా ఫేమస్ కదా? అది పంపించండి, తింటాం. వచ్చారా మీరు హైదరాబాద్ ఈ మధ్య కాలంలో? మీరు హైదరాబాద్ వచ్చారని అడుగుతుంది అక్క. హైదరాబాద్ నేను ఆర్టీసీ కండక్టర్ మేడం. ఆహా, ఓకే. ఇంకేమైతే నేను ఆన్ డ్యూటీలో వస్తూనే ఉంటానండి రెగ్యులర్ గా. వచ్చినప్పుడు ఈసారి వచ్చినప్పుడు కోవా పార్సల్ కట్టించి అడ్రస్ పెడతాం. సో అంటే ఇప్పుడు మీది సర్వీస్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు కండక్టర్స్ కూడా డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా, అలానా? ఓన్లీ కండక్టరా? కండక్టర్స్ డ్రైవ్ చేస్తూ ఉంటారు కదండి? కొంతమంది గానీ మాక్సిమం చేయరు, అట్లా చేయరు కదా. ఓకే, ప్రైవేట్ దాంట్లో చేస్తారు. ఓకే. సో యాక్చువల్ గా మీరు మరి ఈ ఊర్లన్నీ తిరుగుతుంటారు కదా, మరి మీ ఇంట్లో మంచి చెడ్డ సామాన్లు గీమాలు పిల్లలు ఈ బాధ్యతలన్నీ ఎవరు చూస్తుంటారు? ఇక మా మేడం హౌస్ వైఫ్ అండి. మీ హౌస్ వైఫ్ అని కూడా మేడం అని అంటారు మీరు? ఓకే, అవును, వెరీ నైస్, సూపర్ అండి. యాక్చువల్ గా ఈ రోజు మా టాపిక్ కూడా అదేనండి. ఏంటంటే ఇంట్లో మగవాళ్ళు బాధ్యతలు ఎక్కువగా బాగా చూసుకుంటారా, లేకపోతే ఆడవాళ్ళు ఎక్కువ బాగా చూసుకుంటారా అని మా టాపిక్ మాట్లాడుతున్నాం. మీరేమంటారు? నేనైతే మగవాళ్ళు యా, వెరీ గుడ్, సూపర్. కాదు, మగవాళ్ళు కూడా ఇప్పుడు సంపాదన ఇంత అవుతది ఇదంతా వాళ్ళు కూడా క్యాలిక్యులేట్ చేసి ఇలా మనం సంసారాన్ని నడుపుదాం. ఓన్లీ కేవలం ఆర్థిక పరమైన అంశాల గురించి ఆలోచన ఉంటది. ఎగ్జాక్ట్లీ. ఆడవాళ్ళది ఏంటంటే కుటుంబం, పిల్లలు, బరువు బాధ్యతలన్నీ వాళ్ళకు ఉంటాయండి. చాలా జాగ్రత్తగా బడ్జెట్ వేసుకుని ఏది అవసరం ఏది అనవసరం కదా. కానీ కొంతమంది ఆడవాళ్ళకి అవన్నీ చూసుకోవడం కూడా అంతగా రాకపోయినప్పుడు అప్పుడు మగవాళ్ళే హెల్ప్ చేస్తూ ఉంటారు కదా. ఓకే, మీరేమంటారు? ఆడవాళ్ళు బాగా చూసుకుంటారా, మగవాళ్ళు బాగా చూసుకుంటారా? ఇక రెండు కన్నా మేడం ఒక సంసారం అంటే ఎవరో ఒకరే అంటే ఒక్కరితో సంసారం నడవదండి, ఇద్దరు ఉండాలి కంపల్సరీ. డిప్లొమాటిక్ ఆన్సర్. బాగా ఇంటెలిజెంట్ ఆన్సర్ ఫస్ట్ నీకు సపోర్ట్ చేశారు, తర్వాత నా పాయింట్ విని ఆయన
ఇంకేం అనలేక జడ్జిలా అందరి వైపు మాట్లాడారు. ఏం అనలేక ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో హలో హాయ్ అండి, హాయ్ మీ పేరు? రేష్మా రేష్మా. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మండపేట. మండపేట మా ఇంటి పెట్టారా? భయపడతారు, వద్దు. నేను ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత బాగా. ఇందానే ఆ ప్రేమికుడు సాంగ్ వచ్చింది కదా. ఓకే, రేష్మా మీ నేమ్ చాలా బాగుంది. మీ నేమ్ మీనింగ్ తెలుసా మీకు? తెలీదా? రేష్మా అంటే ఏంటో తెలుసా నీకు? రేష్మా నువ్వు ఏం చేస్తావు అంటే పేరు కనుక్కొని రేపు మళ్ళీ లైవ్ కాల్ చేసి చెప్పు మీనింగ్ ఏంటో, ఓకేనా? ఈ రోజు మాత్రం మాట్లాడు. ఇప్పుడు మాట్లాడు. ఓకే, మీరు ఏంటి హౌస్ వైఫా, చదువుకుంటున్నారా ఏంటి? హౌస్ వైఫ్. ఓకే, సో సూపర్. మరి టిఫిన్ కాఫీలు తాగారా, టిఫిన్ చేశారా? చేసాం. ఓకే, అని ఇంతకీ రేష్మా గారి నేమ్ మీనింగ్ ఏంటి? రేపు రేపు తను కనుక్కొని మనకు చెప్తాను, లేదా నేనే చెప్తాను రేపు. ఏంటండి? అయిపోయి టిఫిన్ అంటున్నా. అయిపోయా, వెరీ గుడ్. సరే, యాక్చువల్గా ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం మేము. ఏంటంటే ఆడవాళ్ళు ఇంటి బాధ్యతలు బాగా నిర్వహిస్తారా లేకపోతే మగవాళ్ళు బాగా నిర్వహిస్తారా? మంచి పదం కదా. ఎవరు? ఇద్దరు చేస్తారు. ఇద్దరునా? మీ ఇంట్లో ఎవరు? మా వారే. మీ శ్రీవారా? నాకు పాయింట్. లిస్టు గిస్టు అన్ని వేయడం, బాగా చేయడం అంతా ఎవరో ఒకరే బాగా చేస్తారంటే ఎవరి వైపు తీసుకుంటారు మీరు? రేష్మా గారు మన ఇంట్లోనే మంది లేదు కానీ మీరు తీసేసుకున్నారు క్రెడిట్. సూపర్. కానీ యాక్చువల్ గా నేను హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నాకు సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఏమంటారు? ఆడవాళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగా చేయగలరు అంటారా లేదా? అన్ని చేయలేం కదా మనం. అన్ని మీ ఇంట్లో నడిచేది అంటే అవన్నీ చూసుకునేది మీ హస్బెండ్, అవునా? నీకు సపోర్ట్ అంటావేంటి? నువ్వు పాయింట్ వాళ్ళ ఇంట్లో నడుస్తుంది కానీ ఆవిడ ఏమంటున్నారంటే ఆడవాళ్ళే బాగా చేస్తారు అంటున్నారు. అనట్లేదు, చేయగలం కానీ ఎందుకులే పక్క వాళ్ళకి ఛాన్స్. మీరు ఏమంటున్నారు చెప్పండి? మీకంటే నాకా? ఇల్లంతా పిల్లల్ని చూసేది ఎవరు చెప్పండి? ఎగ్జామ్ రాసిన స్టూడెంట్ కాకుండా ఇన్విజిలేటర్ మార్కులు వేసినట్టుంది. నేను సపోర్ట్ చేసేది ఆ టాపిక్ నాది రేష్మా గారు, ఆయన తంది కాదు. సో నాకు మీరు సపోర్ట్ చేసేది లేదు. ఆవిడ మగవాళ్ళకి సపోర్ట్, నేను ఆడవాళ్ళకి సపోర్ట్ అండి. నాకు తెలుసు, మా ఇంట్లో మా అమ్మ చాలా బాగా చేస్తారు. ఇందానే చెప్పుకున్నాం ఆ టాపిక్ గురించి. ఓకే రేష్మా గారు, ఇదంతా కాదు, లంచ్ కి ఏం వండుతున్నారు చెప్పండి? పాలకూర పప్పు. ఏంటి? సోమవారం చికెన్ తింటారండి? వెరీ గుడ్. సోమవారం నుంచి సండే, అదే సోమవారం నుంచి ఆదివారం వరకు రేష్మా గారు నేను ప్యూర్ నాన్ వెజిటేరియన్స్. ఓకే, వెరీ నైస్. అయితే ఈసారి మండపేట వచ్చినప్పుడు మీకు చెప్పేసి వస్తాం, మంచి చికెన్ బిర్యానీ కుమ్ముతాం. థ్యాంక్ యూ ఫర్ ద కాల్. హలో, నవ్వుతున్నారు కదా? హాయ్, మీ పేరు? మీ వాయిస్ చాలా బాగుంది కానీ గట్టిగా మాట్లాడితే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. అంజలి 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 ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫా, మ్యారీడా? ఓకే, సీక్రెట్ గా మాట్లాడుతున్నారా? కాదు, మా టాపిక్ అయితే మీరు వింటున్నారు కదా? ఓకే, సో టాపిక్ వింటున్నారు కదా? చెప్పండి. లక్కీగా తగిలిందా? మీరు చాలా లక్కీ అండి. మేము లక్కీ మీరు ఫోన్ చేశారు. ఏంటి లక్కీ అనా? థ్యాంక్ యూ. మేము కూడా అంతే హ్యాపీ, మీతో మాట్లాడుతూ అంతే ఎక్సైట్ అవుతున్నాము. సో ఏ ఊర్లో ఉంటారు మీరు? హైదరాబాద్. హైదరాబాదేనా? ఓకే ఓకే. సో పిల్లలు ఉన్నారా? చిన్న చిన్న పిల్లలు? ఎంత? 6th క్లాస్, బాబు వచ్చేసి 9th. ఓ 6th 9th. ఓకే, సరే. సో వీళ్ళందరి బాధ్యతలు మీ యాక్చువల్లీ మా టాపిక్ అదే కదా. సో ఇంట్లో లేడీస్ బాగా బాధ్యతలు తీసుకుంటారా లేకపోతే జెంట్స్ బాగా బాధ్యతలు తీసుకుంటారా? ఫ్యామిలీని ఎవరు బాగా నడిపిస్తారు? ఎస్, రెస్పాన్సిబిలిటీ మీ ఇంట్లో ఎవరిది నడుస్తుంది?
అంటే ఫ్యామిలీలో అయితే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మేము చేసుకుంటాం కాబట్టి వాళ్ళ ఆఫీస్ లో ఫ్రీగా చేసుకోగలుగుతారు వర్క్. ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఎవరైనా ఏమేమి చేసుకోకపోతే ఆఫీస్ లో వాళ్ళు దే కాంట్ అన్నమాట. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు అనుకోండి, మీకు కూడా జాబ్ వచ్చింది అనుకోండి, మీ ఇంట్లో ఎవరు తీసుకుంటారు బాధ్యత అప్పుడు? ఎవరు సెల్ఫ్ వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది, ఎవరి పార్ట్ వాళ్ళు ప్లే చేయాల్సి వస్తుంది. ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చిన్న టైం నుంచి తెలుసుకుంటారు. ఇప్పుడు జనరలైజ్ ఉన్నారంటే డిపెండ్ అవుతారండి, వాళ్ళు లేరంటే వాళ్ళు సెల్ఫ్ గా చేసుకోవడం స్టార్ట్ అవుతారు. అది కరెక్ట్. ఇప్పుడు జనరలైజ్డ్ గా మాట్లాడదాము. ఇప్పుడు నార్మల్ గా లైక్ లేడీస్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడంలో బాగా సక్సెస్ అవుతారా లేదా జెంట్సా? జనరల్ గా మాట్లాడుకుంటే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఇల్లు చూసుకోగలుగుతారు, ఆఫీస్ చేసుకోగలుగుతారు, అంటే మల్టీ టాస్కర్స్ అనమాట. ఈ విషయంలో నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకు లేడీస్ సపోర్ట్ చేశారు మల్టీ టాస్కర్ అని ఒక అద్భుతమైన. బేసికలీ లేడీస్ ఏంటంటే వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ విల్ పవర్ ఉంటది వాళ్ళకి. ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా ఓవర్కమ్ చేసే స్టాండర్డ్స్ ఉంటాయి వాళ్ళకి. జెంట్స్ ఏంటంటే పానిక్, వాళ్ళు టెన్షన్ తీసుకోలేరు అనమాట. అరే అక్కడి నుంచి పాస్ ఆన్ అవ్వాలని చూస్తారు కానీ ఫేస్ చేసి అంత స్టాండ్ తీసుకోలేరు వాళ్ళు. ఓ సూపర్, చాలా బాగా చెప్పారు. కాకపోతే మగవాళ్ళు బాగా చెప్పారు. సరే నిజం అది. కానీ ఇట్లా ఫ్యాక్ట్ అనమాట, బట్ నిజమండి. జెంట్స్ కొంచెం సెన్సిటివ్ ఉంటారు, లేడీస్ కొంచెం ఎమోషనల్ గా స్ట్రాంగ్ ఉంటారు. సీరియస్ గా. naturally. Okay, thank you so much for calling. Hello. నమస్తే సార్, మీ పేరు? సంతువా? వెంకట కంక అని వినిపిస్తుంది కానీ పేరు మళ్ళీ గట్టిగా చెప్పండి. పేరు? శంకర్ గారు. ఎలా ఉన్నారు? శంకర్ గారా? శంకర్ గారు ఏం చేస్తుంటారు? ఓకే, ఈరోజు టాపిక్ విన్నారా? ఓకే, అర్థమైంది. కానీ ఈరోజు టాపిక్ విన్నారా లేదా మీరు? మీరు చెప్పండి, ఆడవాళ్ళు ఇంట్లో బాధ్యతను బాగా మేనేజ్ చేస్తారా, మగవాళ్ళు బాగా మేనేజ్ చేస్తారా? మగవాళ్ళు చేస్తారా? ఎందుకని ప్రశ్నిస్తున్నా ఎవరు అన్నారు? ఎందుకంటే ఈ రోజు లేడీ యాంకర్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అని చెప్పండి. హలో, హాయ్, యువర్ గుడ్ నేమ్? శంకర్ గారు మీరే ఉన్నారా? మళ్ళీ కాదు, వేరే కాలర్. హలో, హాయ్, మీ నేమ్? మీ పేరు చెప్పండి. సత్యనారాయణ గారు, ఎలా ఉన్నారు? ఓకే, ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఆడవాళ్ళ మగవాళ్ళ ఎవరు ఇంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తారు? మీరు ఆడవాళ్ళకి ఎక్కువ వచ్చండి. ఏంటంటారా, వాళ్ళకి బ్రెయిన్ ఎక్కువ ఉంటది మొబైల్ మీద, లేడీస్ కి ఎక్కువ ఇది ఉంటదండి. అవును, మల్టీ టాస్కింగ్ ఉంటారు కదా. సూపర్. మల్టీ టాస్కింగ్ అంటే ఒకేసారి 3-4 పనులు చేసే కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి. సూపర్ గా ఆన్సర్ చెప్పేశారు. పరీక్షల్లో కూడా వాళ్ళే ఫస్ట్ వస్తున్నారు మొబైల్ మీద. అంతే కదా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి.